హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బజ్జా. ఇప్పటి వరకు నేను రాసిన మోటివేషన్ కావ్యాలన్నింటినీ కూడా మీలో చాలామంది వినే ఉంటారు. వినడమే కాదు, చాలా మంచి ప్రశంసలు అయితే అందించారు. మీరు అందించిన ప్రశంసల ద్వారా నేను చాలా స్ఫూర్తిని పొందాను. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను జైత్ర యాత్ర అనే ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. ఆ పుస్తకం మొత్తం నేను ఇక్కడే సిరీస్ వైజ్ మన దాంట్లో అప్లోడ్ చేస్తానన్నమాట. ఇందులో ఒక 100 కావ్యాలు ఉంటాయి, మోటివేషన్ కావ్యాలు. మనిషికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ మోటివేట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది అనమాట. నేను మొదటిగా ఇందులో ఒక కావ్యాన్ని అయితే రాశాను. అది ఎలా ఉంటుంది అంటే, మనిషి తన విజయాన్ని మర్చిపోయి మనసు నిద్రపోతూ ఉంటుంది కదా, దానిపైన రాశాను అనమాట. ఈ కావ్యం చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ప్రారంభిద్దామా. నేను రాసిన మొదటి కావ్యం పేరు జడత్వం నిద్రిత సమాధి. ఓయ్, ఇంకా నిద్రేనా? ఈ నిశ్శబ్దపు నీడల మాటను నువ్వు దాంకున్నది కేవలం గదిలో కాదు, నీ జీవితపు అంధకారంలో. ప్రతి నిమిషం మృత్యువు నిన్ను పలకరిస్తున్న వేళ నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోవడం ఎందుకు? నీలో నిక్షిప్తమై ఉన్న అగ్నిని నీవే కంపించి వేస్తున్నావు. నీవు కేవలం బతికి ఉన్న పీనిగివి, కదిలిక లేని రాయివి. రేపటి ఈ ప్రపంచ చరిత్రకు నువ్వు ఒక పెద్ద సున్నాలాగా మిగిలిపోతావు. లేయ్, నిద్రభంగం చెయ్యి. ఈ భూమికి నీ చలనం కావాలి, ఈ విశ్వానికి నీ అడుగుల శబ్దం వినిపించాలి. ఇది బాగా విను. నువ్వు ప్రాణం లేని బొమ్మవా? కదిలే కాలాన్ని చూసి నీ అడుగులు ఆపకు. నిన్నటి చరిత్రను నీ దండకంలో నింపుకో. ఈ క్షణం ఒక విప్లవం. సమాధి నీది కాదు, నీ రక్తంలో ఉరకాలి నిప్పు. పడుకునే నక్షత్రాన్ని నింగి క్షమించదు. నీవు నిష్క్రియమైతే ఈ సమాజం నిన్ను త్రోసివేయును. ఉలికిపడు, మేలుకో. నీ చెమట బిందువులో ఒక కొత్త ప్రపంచం పుట్టాలి. చెయ్యి చాచి పడుకోకు. యుద్ధం నీ ముందు నిలబడింది, విజయం నీ వెనక దాక్కుంది. ఆకాశం పగిలే శబ్దం నిన్నే పిలుస్తోంది. నిద్రభంగం చెయ్యి, కదులు. నువ్వు మట్టివి కాదు, మరో ప్రపంచానికి తొలి సంకేతానివి. విన్నారు కదా మన జైత్ర యాత్రలోని మొదటి కావ్యం. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక కావ్యం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కృతజ్ఞతలు.